PM7 పాలిటిక్స్‌కి స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో శరత్ వెంకట్ గారు ఉన్నారు. ఆయన టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త నుంచి కీలక నేతగా ఎదిగారు. సో, వారిని అడిగి రేపు మే 27న కడపలో నిర్వహించబోయే మహానాడు కార్యక్రమం గురించి, అలాగే సంస్థాగత ఎన్నికల గురించి, వాళ్ళ పార్టీలో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శరత్ వెంకట్ గారు. నమస్కారం అండి. సార్, అది రేపు మే 27న ప్రతి ఏడాదిలాగానే నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించబోయే మహానాడు కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా కడప నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వెనుకున్న ఆంతర్యం ఏంటండి? ముందుగా మీకు కడపలోనే ఎందుకు తీసుకున్నారు అని అంటే, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత విచ్ఛిన్నం చేసిందనేది మనం చూసాం. గత 5 సంవత్సరాలు ఒక ఐపీసీ పాలన కానీ ఇట్లాగేం లేవు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలన, రాజారెడ్డి పాలన ఇట్లాంటివన్నీ చేసి ఏ విధంగా తను 151 నుంచి 11కి పడిపోయాడు అని అనేది మనం అందరం చూసాం. ఆ ఎలక్షన్స్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మహానాడు ఏర్పాటు చేద్దాము అని చెప్పేసి డెసిషన్ తీసుకొని అప్పట్లోనే కొన్ని మీటింగ్స్ కీలకమైన నియోజకవర్గాల్లో చేశారు ఎలక్షన్స్ కంటే ముందు. అందులో భాగంగా ఇప్పుడు కడప వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం, లేని ప్రతిపక్ష హోదాని కావాలి అని స్కూల్ పిల్లల్లాగా మారం చేసి అడుక్కోవటం, అసెంబ్లీకి కనీసం రాకుండా శాసనసభాపతిని అగౌరవపరిచేటట్లుగా బయట లేనిపోని అవాకులు చవాకులు పేలటము, వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే తనని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, ఎలాంటి వాడు అని తెలియజెప్పే విధంగా, దాంతోపాటుగా అతనికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎంత వ్యత్యాసం ఉంది, ప్రజల పట్ల ఎంత అంకిత భావం ఉంది అని తెలియజేసే విధంగా ఈసారి మహానాడు కడపలో నిర్వహించాలి అని తెలుగుదేశం పార్టీ భావించింది. ఓకే. నెక్స్ట్ సార్, యాక్చువల్గా మహానాడు అంటే ఆ రోజు ఆ మీటింగ్లో మీరు భవిష్యత్ కార్యాచరణతో పాటు పార్టీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే ఏంటనేది కూడా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, సాధారణంగా బాబు గారు ఎప్పటి నుంచే పార్టీ ప్రెసిడెంట్. అయితే నారా లోకేష్ గారికి ఏమన్నా పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఏమైనా ఉందా ఈసారి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారే మా ఏకైక నాయకుడు. లోకేష్ గారు కూడా గత 5 సంవత్సరాల ముందు లోకేష్ గారు వేరు, గత 5 సంవత్సరాల్లో చాలా రాటు తేలిపోయారు. ఏ విధంగా అంటే, ప్రతిపక్ష నాయకులుగా ఇదివరకు హోదా అనుభవించిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారిని చూస్తేనే భయపడతారు. ఎందుకంటే తను తీసుకొస్తున్న మార్పులు అలాంటివి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్, ఆయన గైడెన్స్ ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం లోకేష్ గారు పార్టీని నడిపించడం కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, అంటే జాతీయ కార్యదర్శిగా తీసుకున్న తర్వాత, కార్యకర్తల కోసం ఎన్నో మంచి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏ పార్టీలో కూడా ఇంత సభ్యత్వం లేదు. తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సభ్యత్వం 1 కోటి మంది అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులో కూడా ఒక లోకల్ పార్టీకి ఆ 1 కోటి మందికి 5 లక్షల ప్రమాద బీమా అనేది ఒకటి తీసుకొని రావటం అనేది లోకేష్ గారు చేసిన ఎంతో పెద్ద కృషి. సో ఇలాంటివి కార్యకర్తల సంక్షేమ నిధి కావచ్చు, కార్యకర్తల బాగు కోసం నిరంతరం ఆలోచించే లోకేష్ గారు పార్టీ గురించి, పార్టీ కార్యకర్తల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి పార్టీ పగ్గాలు తను తీసుకోవాలి అని ఒక పార్టీలో సాధారణ కార్యకర్తగా మేము ఆలోచించడంలో తప్పు లేదు. కానీ మాకంటూ ఒక క్రమశిక్షణ కమిటీ కానీ ఇవన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వయసు రీత్యా కావచ్చు, ఇప్పటికి 74, రేపు 75 సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతున్నారు 20వ తారీఖున. సో 75 సంవత్సరాల్లో బాబు గారు ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించి ప్రతి శాఖకి సంబంధించిన పురోగతి, అభివృద్ధి అవన్నీ చూసుకుంటూ, దాంతో పాటుగా
పార్టీలో ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి చూసుకోవాలి అని అంటే ఎక్కడో కొంచెం గ్యాప్ అనేది అయితే వస్తుంటది అవునండి. తన వయసు రీత్యా కావచ్చు. వీటన్నిటి పరంగా ఏంటంటే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక టర్మ్ కూడా మంచిగా ముఖ్యమంత్రి బాధ్యతలు కానీ ఎన్డీఏలో కీలక బాధ్యతలు కానీ వ్యవహరించాలని మేము కోరుకుంటాం. ఆయన అనుభవం, ఆయన విజన్ లేదా ఆయన వయసు రీత్యా కొన్ని పార్టీ పగ్గాలు కావచ్చు వీటన్నిటిని బర్డెన్ తగ్గించుకొని లోకేష్ గారు కనుక చూసుకుంటే ఆయన ఇంకా కూడా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళగని మా నమ్మకం, విశ్వాసం రెండు. అవునన్నా. రీసెంట్ గా కూడా కవిత గారు కూడా బాగా మెచ్యూర్డ్ లీడర్ అని చెప్పి ప్రశంసించారు. మీరు అన్నట్టు ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఏంటంటే ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకొని రావాలని ఆలోచిస్తున్నారు. రీసెంట్గా వైస్ ఛాన్సలర్లు చాలామంది మారిన తర్వాత కూడా లోకేష్ గారు అనుకుంటున్న ఒక డెసిషన్ ఏంటి అని అంటే ఫారెన్ యూనివర్సిటీస్ నుంచి కూడా ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు, డీన్స్గా వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్ళు ఇక్కడ ఛాన్సలర్స్గా వచ్చే స్టేజ్ని మనం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు తీసుకొని రావాలి అని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. దాంతోపాటుగా ఏంటంటే పిల్లల మీద ఎక్కువ భారం ఉండకూడదు. పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇప్పుడు రెండు సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ 1 అని, మ్యాథమెటిక్స్ 2 అని ఇట్లాగా ఇన్ని లేకుండా సింగిల్ దాంట్లో పెట్టేసేస్తే ఎట్లా ఉంటుంది. ఇలాంటి విప్లవాత్మక మార్పులు కూడా విద్యారంగంలో తీసుకొని రావాలని చూస్తున్నారు. నిన్న ఇంటర్ ఫలితాలు కూడా వచ్చినాయి. ఇంటర్ ఫలితాల్లో కూడా మనం చూసినట్లయితే జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది గత 5 సంవత్సరాలతో పోలిస్తే. సో ఇవి కూడా లోకేష్ గారు తీసుకొస్తున్న కొన్ని చేంజెస్ లో భాగంగానే ఇంప్రూవ్మెంట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదే విద్యాశాఖే కాకుండా ఐటీ రంగంలో కూడా, ఐటీ శాఖ మంత్రిగా కూడా తను ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేసి ప్రతి కంపెనీని బయటికి పంపించాడు. ఇప్పుడు కియా ప్లాంట్ ఆల్రెడీ పెట్టిన దాన్ని నెక్స్ట్ ప్లాంట్ అనుబంధ సంస్థ ఇంకోటి పెట్టాలి అని అనుకునే టైంలో వాళ్ళని బెదిరించి, వాళ్ళని కమిషన్ల కోసం కకృతితోటి అడిగి వాళ్ళ ప్లాంట్ మన దగ్గర లేకుండా చెన్నై వెళ్ళిపోయే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. అదేవిధంగా లులు మాల్ కావచ్చు, రిలయన్స్ కంపెనీస్ కావచ్చు, కొన్ని బయటికి వెళ్ళిపోయేటట్లుగా చేశారు. ఏ నాయకుడు అయినా సరే తన ప్రతిమ ఎందులో తెలుసుకోవచ్చు అంటే కంపెనీలు తేవటమో, కంపెనీలు ఎల్లగొట్టడంలో కాదు, వెళ్ళిన కంపెనీలని కూడా మెప్పించి మళ్ళీ తీసుకొని రావడంలోనే నాయకుడి సత్తా ఏంటనేది తెలుస్తుంది. ఆ నాయకత్వ పటిమ లోకేష్ గారిలో పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని చూసాం మనం, ఫైల్స్ పట్టుకొని అమెరికా సియాటిల్ వీధుల్లో ఏ విధంగా ఒక CEO కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కంటే ఎక్కువగా తిరిగి ఆ రోజుల్లో హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారు. ఈరోజు అంతకంటే ఎక్కువ సంకల్పంతో లోకేష్ గారు అన్ని కంపెనీలతోటి మాట్లాడటం కావచ్చు, వాళ్ళందరి దగ్గర ఆంధ్రప్రదేశ్కి ఉన్న విశిష్టత ఏంటి, మనం ఎంత ఇన్సెంటివ్స్ ఇవ్వగలం కంపెనీస్కి అని చెప్పడం కావచ్చు, వీటన్నిటిని చెప్పి తద్వారా వాళ్ళందరినీ ఒప్పించి మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విధంగా తీసుకొని రావటం కావచ్చు. ఇవన్నీ చూస్తే ఎంత పరిమితి చెందారు లోకేష్ గారు ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి అనేది అర్థమైపోతుంది. మనకి 10 నెలలు అయ్యింది గవర్నమెంట్ వచ్చి. 10 నెలల్లో 8.5 లక్షల కోట్లు పెట్టుబడులకి MOUలు కుదిరినాయి. ఆ 8.5 లక్షల కోట్ల MOUలతోటి మనం చూసుకుంటే 7,50,000 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. అవి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కరెక్ట్గా వచ్చి వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని రెడీ అయ్యి బిల్డింగ్స్ అన్ని కనుక ఈ 2028 కనుక అయిపోయినాయి అంటే ఆ టయానికి ఇంతమందికి జాబ్ మనం కల్పించిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేటట్లుగా లోకేష్ గారు పనిచేస్తారు.